ప్రతిరోజు ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేసి పూజలు చేస్తుంటే భర్త చల్లగా ఉండాలని పూజలు చేస్తుందేమో అనుకున్నారు. ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆమె భర్త తిరిగి రావాలని పూజలు చేస్తుందేమోనని భ్రమించారు. కానీ కన్న కుమార్తెకు మాత్రమే తెలుసు ఆమె ఇంటి ముందు కల్లాపి ఎందుకు చల్లుతుందో, ముగ్గులు ఎందుకు వేస్తుందో. ఇంతకీ ఆ ఇంటి ముందు ఏం జరిగింది? ఆ ఇల్లాలు అక్కడే కల్లాపి చల్లడానికి కారణమేంటి? అసలు ఆమె భర్త కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాడు? భర్త చల్లగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు గాని ఆ భర్తను భూమిలో పాతిపెట్టి మరీ రోజూ పైన నీళ్లు చల్లి చల్లగా ఉంచడమే తప్పు. పాతిపెట్టిన విషయం ఎవరికీ అనుమానం రాకుండా పైన ముగ్గులు వేసి మాయ చేయడం మరింత పెద్ద తప్పు. ప్రతిరోజూ తాగి వచ్చిన భార్యను పల్లెత్తు మాట కూడా అనని భర్తను ఏకంగా రోకలిబండతో కొట్టి చంపడమేగాక ఏకంగా మృతదేహాన్ని ఇంటి ముందే పాతిపెట్టింది ఓ మహిళ ఇల్లాలు. పైగా ప్రతిరోజూ దానిపై పేడకల్లాపి చల్లి ముగ్గులు వేసి మాయ చేసింది. పైగా భర్త ఎవరినో తీసుకుని వెళ్లిపోయాడంటూ పుకారు పుట్టించింది. కాని కట్టుకున్న భర్తపై భార్యకు ప్రేమ లేకపోయినా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ మాత్రం తండ్రిపై మమకారాన్ని చంపుకోలేకపోయింది. అందుకే నిజం నిర్భయంగా చెప్పి తల్లి చేసిన ఘాతుకాన్ని వెలుగులోకి తెచ్చింది. అనంతపురం జిల్లా పాత చెరువుకు చెందిన హనుమంతు రోజంతా కష్టపడి గొర్రెలను మేపి ఇంటికి వచ్చినా నోరు తెరచి భార్య సుకన్య ఎదుట ఒక్క మాట కూడా అనేవాడు కాదు. ఆమె తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినా నోరు మెదిపేవాడు కాదు. కిలోమీటర్ల మేర నడిచి గొర్రెలను మేపడంతో కాళ్లనొప్పులు తాళలేక మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య గగ్గోలు పెట్టినా భరించేవాడు. అదే అతని పాలిట శాపంగా మారింది. మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను కన్న కుమార్తె కళ్ల ఎదుటే రోకలబండతో మోదింది. దీంతో కుప్పకూలిపోయిన హనుమంతును ఆస్పత్రికి తీసుకెళదామని కుమార్తె ప్రాధేయపడినా వినకుండా ఆమెను కూడా చంపుతానని బెదిరించింది. ఈలోపు తీవ్రంగా గాయపడిన హనుమంతు ఊపిరి ఆగిపోయింది. ఆ భార్య ఇంటి ముందు గొయ్యి తీసి భర్తను అందులో పూడ్చిపెట్టింది. 4 నెలలుగా దానిపై కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తోంది. వాస్తవంగా అయితే అట్లా వాడు కాదు, చెప్పే కొట్టే చంపేసింటారు, ఆ సంధి ఆడని భూమించుంటారని కూడా క్లియర్గా చెప్పిన. ఇప్పుడు ఈ అమ్మ ఏం చేసేది, ఇంతవరకు 4 నెలలు 5 నెలల నుంచి కూడా ఎవరికి తెలిసిండేది లేదు. మా చుట్టాలకి బంధువులకి ఎక్కడో పోయినాడు అంటున్నాడు. అక్క అన్నం పెట్టినిచ్చి నాయన ఇంకా 4 నెలలు అయినా రాలేదు కదా, ఎక్కడ పోయినాడంటే ఇంకా నాయన ఉన్నాడు, నాయన నీకు నాయన లేడు నాకే నాయన లేడు అని చెప్పింది. అప్పుడేమి వాళ్ళ పెద్ద దగ్గరికి వాడు పారిపోయినాడు. ఇక్కడ అన్నమరెడ్డిపల్లి చంపేసి కలుపుకున్నట్లా ఉంది అమ్మ. ఈ దీంట్లో పాత్ర అయితే ఆమెది ఒకటే కాదు, ఆడమంచి ఒకటే ఎవరు చంపరు. మనం ప్రపంచమంతా జరిగినాం. ఆమె మనసుని ఎవరున్నారు ఏం కథ తెలియదు. వెనకైతే పాత్ర ఉంది, ఇద్దరు కలిసే చంపినారు అండి. పిల్లలు కానీ ఏం చేస్తుందో చెప్పలేము మేము. మా వాళ్ళు దిక్కులు కోరుకుపోతారు జీవాలంట, వాళ్ళైతే కాలు ఉండే కాదు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు లేదు. వాళ్ళ పరిస్థితి చెప్పుకుండేకి రాదు. వానెక్కలే వంగడానేకరే ఇంటికి బూతి కలిసి బూతి తెచ్చుకొని తినేకి కానీ వాళ్ళకి అబ్బుదు. వాళ్ళ పరిస్థితి అట్లుంది. మేమైతే కావిలు ఉండలేము. పిల్లల్ని ఏ గత పట్టిస్తుందో మేము చెప్పలేము. మేమైతే ఆమెను ఇడిచిపెట్టరు, మా వాళ్ళు అయితే ఇడిచిపెట్టరు అన్న. ఊరికి వచ్చి ఇట్లా నాయన సంపి పూచిందంట అమ్మాయి అని. ఆమె 2 నెలలు అయిందో 4 నెలలు అయిందో 5 నెలలు అయిందో తెలియదు. మేము ఒకటోనా ఆడొకరో ఈడొకరు ఉండం. మేము అంతా ఒకసారి లేము. మేము ఏందో తాగినాడు కదా, ఆడ ఇడు జీతం ఉంటుండే, ఆడ ఇడిపించుకొని తాతండే, ఏడో ఒకసారి ఉన్నాడు కదా, ఈ ఆటికి పోయినాడు పాప, ఎదన్నా ఎదుగులాడు పాప అన్నాం. ఆడున్నాడు ఈడున్నాడు ఏరియా ముందులో పోయినాడు అంటండే. ఎక్కడ పోతాడు, ఈ జీతం ఉండి ఆడేడిపించుకొని తాతండే అని మేము తోటలు దొడ్డెన్లన్నీ ఎతుకునాలనే మేము. అయినా సిక్కులే మాకి. తండ్రితో పాటు రోజూ గొర్రెలు కాయడానికి వెళ్లే కుమారుడు తండ్రి ఇన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో అక్క దగ్గర చెప్పుకుని బాధపడ్డాడు. తమ్ముడి కళ్లల్లోకి చూసి అబద్ధం చెప్పలేక అక్క నిజం మొత్తం చెప్పేసింది. వెంటనే అతను పరిగెత్తుకుంటూ వెళ్లి తాత బంధువులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సుకన్య పోలీసులకు లొంగిపోయి నేరం అంగీకరించింది. ఆమె చెప్పిన చోట తవ్వి చూడగా భర్త ఎముకలు బయటపడ్డాయి. పోలీసులు వీటిని సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. కావలి హనుమంతు
అతని భార్య గొడవ పట్టడం జరిగింది. ఆ గొడవ తీవ్రతరమై తెల్లవారుజామున 3 గంటలప్పుడు భార్య కావలి హనుమంతును రోకలి బడతో మోది చంపటం జరిగింది. చంపిన తరువాత వెంటనే ఇంటి పక్కనే ఉన్న బయలు ప్రదేశంలో గుంత తీసి పాతి పెట్టడం జరిగింది. అందరినీ తన భర్త వేరే వాళ్ళతో లేచిపోయినాడనో లేకుంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయినాడనో అని నమ్మబలుకుతూ ఉన్నింది. భర్తను చంపి ఇంటి ముందే పూడ్చిపెట్టడమే గాక వేరొక మహిళను తీసుకుని వెళ్లిపోయాడంటూ సుకన్య ఇన్ని రోజులు నాటకమాడిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తన పిల్లలను కూడా ఏమైనా చేస్తుందని భయపడుతున్నారు.